Hi friends, welcome to Tech Telugu. Friends, ఈ రోజు ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ ల్యాప్టాప్స్ ఆఫ్ జూన్ 2024 అయితే నేను చెప్పబోతున్నాను. అది కూడా ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టూడెంట్ అండ్ నార్మల్ యూజర్ పర్ఫార్మెన్స్ కోసం అయితే నేను చెప్పబోతున్నాను. అంటే బేసిక్ గా ఇప్పుడు చెప్పబోయే ల్యాప్టాప్స్ ఒక బేసిక్ వీడియో ఎడిటింగ్ కూడా పర్పస్ గా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను. బట్ ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అండ్ నార్మల్ యూజర్స్ కోసం మాత్రమే నేను ఈ వీడియోని అయితే చేయబోతున్నాను. సో వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ఫ్రెండ్స్. ఈ లిస్ట్ లో నేను చెప్పబోయే ఈ 5 ల్యాప్టాప్స్ లో 4 ల్యాప్టాప్స్ నేను ఆల్రెడీ పర్ఫార్మెన్స్ పరంగా చెక్ చేసిన తర్వాత ఈ లిస్ట్ లో యాడ్ చేశాను. ఒక ల్యాప్టాప్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ బుక్ 2 అని చెప్పేసి ఉంది, అది కూడా ఈ లిస్ట్ లో యాడ్ చేశాను. ఇది ఒక్కటే నేను లైవ్ గా చూడలేదు, బట్ పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఈ లిస్ట్ లో యాడ్ చేశాను. ఇందులో నేను చెప్పబోయే ఈ ల్యాప్టాప్స్ లోని అవుట్ ఆఫ్ బడ్జెట్ మనం 50,000 అనుకున్నాం, కానీ అవుట్ ఆఫ్ బడ్జెట్ లో ఒక 4,000 ఎక్స్ట్రా యాడ్ చేస్తే బెస్ట్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. అందుకే ఈ 5 ల్యాప్టాప్స్ లో 2 ల్యాప్టాప్స్ అవుట్ ఆఫ్ బడ్జెట్ నేను యాడ్ చేశాను. అండ్ అవి i5 వేరియంట్ లోనూ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా పర్చేస్ చేయొచ్చు. సో వీడియో చివరిదాకా చూడండి. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఈ లిస్ట్ లో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి హెచ్పి నుంచి ఫ్రెండ్స్. హెచ్పి ల్యాప్టాప్ 14 అనమాట. ఇది బేసిక్గా ఏంటంటే 6 వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇన్ కేస్ ఎవరైనా వేరే వేరియంట్స్ కూడా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. నేను యూజ్ చేసే ల్యాప్టాప్ వచ్చేసరికి i3 11th Gen 15 inches ల్యాప్టాప్ అనమాట యూజ్ చేస్తున్నాను. అది కూడా ఇందులోనే ఉంది. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. ఇందులో మనం దీని తాలూకా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే నేను సెలెక్ట్ చేసిన ల్యాప్టాప్ తాలూకా స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ప్రొసెసర్ వచ్చేసరికి 13 Gen Intel Core i3 ప్రొసెసర్ అనమాట. 1315 తో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి 8GB DDR4 ర్యామ్ అండ్ మెమరీ వచ్చేసరికి 512GB NVMe SSD అయితే వస్తుంది. జీపీయూ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ జీపీయూ ఇంటెల్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ అయితే వస్తుంది. అండ్ ఓఎస్ వచ్చేసరికి మనకేమో విండోస్ 11 అండ్ MS Office ఇన్బిల్ట్ గా ఉంటుంది 2021. అండ్ స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసరికి ఫుల్ హెచ్డి స్క్రీన్ రెజల్యూషన్ తో అయితే వస్తుంది. అండ్ క్యామ్ వచ్చేసరికి మనకి 720p ట్రూ విజన్ క్యామ్ తో అయితే వస్తుంది. అండ్ స్పీకర్స్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. నేను లైవ్ గా చూస్తున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. స్పీకర్స్ వచ్చేసరికి డ్యూయల్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వైఫై వచ్చేసరికి వైఫై 5 తో అయితే వస్తుంది. అండ్ అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకేమో 7 hours బ్యాకప్ టైం ఉంటుంది. అండ్ బ్లూటూత్ 5.0 అనేది వస్తుంది. ఫస్ట్ ల్యాప్టాప్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెనోవో నుంచి లెనోవో థింక్ బుక్ 15 అనమాట. ఇది వచ్చేసరికి మనకి 15.6 ఫుల్ హెచ్డి డిస్ప్లే తో వస్తుంది. ఇది ప్రొసెసర్ వచ్చేసరికి AMD ప్రొసెసర్, AMD Ryzen 7 7730U తో అయితే వస్తుంది. 8GB ర్యామ్ 512GB SSD M.2 తో అయితే వస్తుంది. AMD Radeon గ్రాఫిక్స్ తో అయితే ఉంటుంది ఇన్బిల్ట్ గా. మనకి DirectX 12 కూడా ఉంటుంది. ఇది బేసిక్ ఎడిటింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనిలో మనకి MS Office అయితే ప్రొవైడ్ చేస్తారు, Office 2021. అండ్ Windows 11 హోమ్ తో అయితే వస్తుంది. ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంది. అండ్ 720p మనకి విత్ ప్రైవసీ షట్టర్ అయితే ప్రొవైడ్ చేశారు కెమెరా. అండ్ నెక్స్ట్ వచ్చేసి HD స్టీరియో ఆడియో అయితే ఉంది. అండ్ Wi-Fi 6 తో అయితే వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ రీడర్ అండ్ బ్యాక్ లైట్ తో అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 44,390 రూపీస్ కలా అప్రాక్సిమేట్ గా ఉంది. మనకి 44,000 కలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇన్ కేసు ఆఫర్స్ లో కొనాలంటే. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి ASUS నుంచి ASUS Vivo Book K15 అయితే ఉంది. ఇది కూడా చాలా హైలీ సేల్డ్ ల్యాప్టాప్ అనమాట. ఇది 15.6 inch సైజ్ తో అయితే వస్తుంది. i3 11th Gen G4 గ్రాఫిక్స్ తో అయితే వస్తుంది. 8GB DDR4 ర్యామ్ తో అయితే వస్తుంది. 512GB NVMe SSD తో అయితే వస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ గ్రాఫిక్స్ అయితే ఉంది. ఇది విండోస్ 11 తో Office 2021 డిఫాల్ట్ గా మనకు వస్తుంది అనమాట. అండ్ హెచ్డి గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. 720p HD క్యామ్ అయితే ఉంది. అండ్ స్పీకర్స్ అయితే వచ్చేసరికి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. Wi-Fi 6 తో వస్తుంది. 8 hours బ్యాటరీ లైఫ్ ఉంది. బ్లూటూత్ 5.0 తో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి 45,990 రూపీస్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టండి, వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి లెనోవో నుంచి లెనోవో IdeaPad 3 తో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకేమో బేస్ వేరియంట్ నుంచి మనం కొంచెం అప్గ్రేడ్ అయ్యాము. ఇప్పుడు చెప్పబోయే నెక్స్ట్ 2 ల్యాప్టాప్స్ వచ్చేసరికి కొంచెం అప్గ్రేడెడ్ ల్యాప్టాప్స్ అనమాట. ఇది మనకి i5 తో అయితే వస్తుంది. అఫ్ కోర్స్ ఇది మనకి బోత్ ఎడిటింగ్ పర్పస్ కోసమే అండ్ ఆల్సో మనకేమో జనరల్ యూసెస్ అండ్ స్టూడెంట్ పర్పస్ కోసం కూడా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ 2 ల్యాప్టాప్స్ లో ఏదో ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్ గా మనం అనుకున్న బడ్జెట్ లో అంటే 50,000 అనుకున్నాం కదా, జస్ట్ 4,000 ఎక్స్ట్రా అటు ఇటుగా ఉంటుంది అంతే తప్ప ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉండదు. ఇన్ కేస్ పర్చేస్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఇది 15.6 inch డిస్ప్లే తో అయితే వస్తుంది. ఇంటెల్ కోర్ i5 12th Gen 450H తో అయితే వస్తుంది. హై పెర్ఫార్మెన్స్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. అండ్ 16GB ర్యామ్ తో అయితే వస్తుంది. 512GB SSD అయితే ఉంది. ఇంటిగ్రేటెడ్ మనకి ఇంటెల్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. విండోస్ 11 అండ్ Office 21 ఇన్బిల్ట్ గా ఉంటుంది. అండ్ 15.6 inch ఫుల్ హెచ్డి డిస్ప్లే తో అయితే వస్తుంది. ఫుల్ హెచ్డి 1080p ప్రైవసీ షట్టర్ తో కలిపి మనకేమో కెమెరా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి 1.5 watts
2 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హెచ్‌డి స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మోస్ స్పీకర్స్ అయితే ఉంది. అండ్ ఇంకా వైఫై వచ్చేసి వైఫై 6 తోనైతే వస్తది. ఇది మిలిటరీ గ్రేడ్ ఫ్యూచర్ తోనైతే ఉండదు. అండ్ యూజర్ ఫేసింగ్ స్పీకర్స్ ఉండడం వల్ల మనకి స్పీకర్ క్వాలిటీ అనేది కొంచెం ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ కంపేర్ టు రిమైనింగ్ వీడియోస్. అండ్ ఇది వచ్చేసి మనకి 54,990 రూపీస్కి అయితే అవైలబుల్ గా ఉంది. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టండి, వెళ్ళి పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్ లోని సామ్సంగ్ నుంచి ఫ్రెండ్స్, ఈ ఒక్క ల్యాప్టాప్ నేను లైవ్ గా చూడలేదు, బట్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది కాబట్టి ఈ లిస్ట్ లో యాడ్ చేశాను. సామ్సంగ్ గెలాక్సీ బుక్ 2 అనమాట. ఇది వచ్చేసి 15.6 ఇంచ్ ల్యాప్టాప్ అనమాట. ఇది 12 జెన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ తోనైతే వస్తుంది. అండ్ 8 GB ర్యామ్ తోనైతే ఉంటుంది. 512 GB NVMe SSD తో వస్తుంది. అండ్ ర్యామ్ వచ్చేసి DDR4 అండ్ ఇంటెల్ ఐరిస్ ఎక్సిస్ గ్రాఫిక్స్ తోనైతే వస్తుంది. మనకి విండోస్ 11 అండ్ ఆఫీస్ 21 ఇన్బిల్ట్ గా వస్తుంది. ఫుల్ హెచ్డి ఎల్ఈడి డిస్ప్లే ఉంది, 720p ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంది, డాల్బీ అట్మోస్ స్పీకర్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ వైఫై 6 తోనైతే వస్తుంది. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, లైక్ మనకి కీబోర్డ్ బ్యాక్లైట్ సపోర్ట్ అయితే ఉంది, ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంది, తర్వాత ambient లైట్ సెన్సార్ ఉంది, యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, అండ్ జైరో సెన్సార్ ఉంది. ఇట్లా చాలా సెన్సార్స్ ఉన్నాయి. అంతేకాదు మనకి అన్ని సామ్సంగ్ డివైజెస్ తోని మనకి కొంచెం ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయి. కొన్ని ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. సామ్సంగ్ టు సామ్సంగ్ అయితే బాగా వర్క్ అవుతుంది ఇన్ కేస్ మీ దగ్గర సామ్సంగ్ డివైజెస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి జస్ట్ 51,990 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ 5 బెస్ట్ ల్యాప్టాప్స్ జూన్ 2024 లో అయితే హైలైట్ అయిన ల్యాప్టాప్స్ అనమాట. ఈ ల్యాప్టాప్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. అంతేకాదు ఇంకొన్ని ల్యాప్టాప్స్ లింక్స్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.